ఆదరణ లేక ఉన్నావా? నీ జీవితంలో పడిపోయిన స్థితిలో నుంచి ఆయన లేవనెత్తువాడుకున్నాడు. నువ్వు కుంగిపోయిన స్థితిలోంచి ఆయన నిన్ను పైకి తీసుకుని వచ్చేవాడుకున్నాడు. కృంగిపోయిన వారందరినీ ఆయన ఉద్ధరించేవాడుకున్నాడు. అంతకంటే గొప్పగా ఈ లోక పాపములో మాలిన్యంలో నువ్వు పడిపోయి ఉన్నావా? దావీదు పాపములో పడిపోయినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందమును మరలా పుట్టించము. సమ్మతి గల మనస్సు. నువ్వు ఎప్పుడైతే పాపం చేసావో దేవునికి దూరస్తుడిగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే పాపం ముందు నిలబడ్డావో మరలా తెలిసి కూడా పాపం చేస్తే దేవుని చేత శిక్ష, దేవుని చేత దెబ్బలు నీకు తగులుతాయి. అందుకనే పాపాన్ని విడువు, దేవుని దగ్గర రా. పాపాన్ని మరువు, దేవుళ్ళో ఉండు. రక్షణ ఆనందం కొరకు ప్రార్థన చేయి. దేవునికి నీకును మధ్యన సమ్మతి గల హృదయం కొరకు ప్రార్థన చేయి. వాక్యం సెలవిస్తుంది, మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు గనుక సమస్త దుర్నీతి నుంచి, దుష్టత్వం నుంచి, పాపం నుంచి విడిపిస్తాడు ఆయన. అందుకని వాక్యం సెలవిస్తుంది, యేసు రక్తము నీ పాపం నుంచి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి దూరం అవ్వడానికి కాదు నువ్వు ఇష్టపడవలసింది, దేవునికి దగ్గరగా రా. ఆయన పాద సన్నిధిని పట్టుకో, ఆయన సన్నిధిలో కన్నీరు కాచు, ఆయన సన్నిధిలో బ్రతిమాలుకో. నీవెవరమైనను సరే దేవుడు నిన్ను దగ్గర చేర్చుకుంటాడు, నీ బలహీనతలన్నీ క్షమిస్తాడు. దేవుడు